నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్. ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణంపై ఎక్స్లో వైసీపీ నేత మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్స్లో పోస్ట్ అది పెట్టాడు. అయితే ఖర్చు ఎంత అవుతుందో తను ఎక్స్లో పోస్ట్ పెట్టడం ఇది ఎంతవరకు వాస్తవం, అసలు ఎందుకు ఇటు అమరావతి రాజధాని మీద ఇంత విష ప్రచారం చేస్తున్నారు వైసీపీ నేతలు, అసలు ఏమి ఆలోచిస్తున్నారు? అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అమరావతి రాజధాని చట్టబద్ధ బిల్లు ఏ రోజైతే ప్రవేశపెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైసీపీ వాళ్ళు ఏదో ఒక దుష్ప్రచారం అయితే చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు నిర్మాణంపై ఖర్చు అయ్యే ఖర్చుని ఇప్పుడు ఎక్స్లో పోస్ట్ పెట్టాడు విజయసాయి రెడ్డి. ఎందుకు సార్, ఎందుకు ఇంత విమర్శిస్తున్నారు? ఇప్పుడు అమరావతి నిర్మాణం గురించి రైతులు భూములు ఇచ్చారు. ఆ భూములను డెవలప్ చేసి మిగిలిన రైతులకు ఇవ్వగా మిగిలిన భూమిని అమ్ముకుని దాన్ని నిర్మాణం చేసుకుంటామని చెప్పారు. విభజన చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన సాయం చేస్తుంది. ఆల్రెడీ విడుదల చేశారు. ఇంకా కొంత అప్పు తీసుకుని అప్పు మేము కట్టుకుంటామని చెప్పారు. రాష్ట్రం మీద పడే భారం అమరావతి విషయంలో ఉండదు. ఫస్ట్ పాయింట్, ఎవరు అప్పు ఇచ్చినా అది వాళ్ళు తీర్చుకుంటారు. ఇక ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఇప్పుడు మనకు అవసరం వచ్చిందని ఎప్పుడన్నా ఒక 10,000 50,000 ఈ అన్నవానికి ఎవరినన్నా ఉన్నాయి, ఆడు మనకు కొంచెం సలహా చెప్పచ్చు. ఇలా జాతకు ఖర్చు పెట్టుకో, కొంచెం డబ్బులు పొదుపుకో, వాడుకో, ఎగదేగా ఖర్చు పెట్టుకో అని ఓ మాట చెప్పచ్చు. అంటే ఆ డబ్బులు ఇచ్చి సాయం చేస్తున్నాడు కాబట్టి. అంతేగాని నీ జేబులో చేతులు పెట్టుకుని టక్ చేసుకుని పోయా అటు తూర్పు తిరిగి దండం పెడతా ఖర్చులు పెట్టక ఈ అంటే డిప్పమే లాగాలనిపిస్తుంది ఎవరికన్నా. నీకెందుకురా, మూసుకుని దుబాయ్ అంటారా ఎవడన్నా. ఉత్తుపున్నాన్ని మన కష్టంలో ఉన్నాం, మనకు చాలా అవసరం, అప్పో సప్పో చేసి మనం నడిపించుకోవాలి కదా. అటువంటిప్పుడు ఎవడనో మిత్రున్నో లేకపోతే ఎవడోకుండా మనం అడిగినప్పుడు, మనం అడిగితే ఎవరన్నా అప్పో సాయమో అడిగితే వాడు సలహా చెప్పి డబ్బులు ఇచ్చి సలహా చెప్తే ఒక రకం, డబ్బులు ఇవ్వకుండా డబ్బులు అవి సాయం చేయకుండా ఏదన్నా సలహా ఇచ్చాడనుకో వాడిని మనం ఖచ్చితంగా దుబ్బే అంటాం. 10-15 వేలకే దుబ్బే అంటాం కదా. చిన్న కష్టానికే ఎంత పెద్ద యాగం యజ్ఞం జరుగుతుంది. దానికి నువ్వేమీ సహాయపడకపోగా, మాట సాయం చేయకపోగా, నీ సహనిందితుడు ఏమని జగన్మోహన్ రెడ్డితో కలిపి 5 ఏళ్ళు మీకు అధికారం అప్పచెప్తే, ప్రజలు మీ పట్ల దయతలిచి మీ దొంగోళ్ళని తెలిసినా కానీ మీకు అప్పచెప్తే, మీరు ఎన్ని రకాల ట్వీట్లు వేసావు, ఎన్ని రకాల దారుణాలు మాట్లాడావు నువ్వు మీ ఓడితో చేరి, దాన్ని సర్వనాశనం చేసినప్పుడు నోట్లోంచి మాట పెగలలేదు. వైజాగ్లో ముందే తెస్టేసి అక్కడ మీ కూతురికి వాళ్ళకి భూములు కొల్లగొట్టేసి గోళ్ళు కట్టేసి రోడ్డుకి అడ్డంగానే అక్కడ ఒక ఎంపీ ఉంటాడు, వైజాగ్ ఎంపీ చేసినాడు. అక్కడ వెళ్ళని వాళ్ళని ఎత్తుకెళ్ళిపోతే కూడా ఆడు 3 రోజులు పొందారు తెచ్చుకున్నాడు వెళ్ళి. ఏం మాట్లాడుకున్నాను నేనైతే నరికేతలు పడిద్దిన పట్టుకెళ్ళినాను. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. సిగ్గు లేకుండా వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు వచ్చి రోడ్డు మీద. ఆ జగన్మోహన్ రెడ్డి సంకన అవుతున్నాడు. ఇంకా వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళ ఎంపీ పెళ్ళడానికి కిడ్నాప్ చేస్తే నోరు మూసుకుని పడి ఉన్నాడు. వాళ్ళందరూ ఇవాళ పెద్ద మనుషులు. అలాంటి ఇతను ఉన్నాయి. విజయసాయి రెడ్డి వచ్చాడు, వ్యవసాయం చేసుకుంటున్నాను నన్ను వదిలేంట్రా బాబు అన్నాడు. వాడు వచ్చి లిక్కర్ స్కామ్ అప్పుడే నేను అందరూ ఏదో మారిపోయాడు అలా చెప్తున్నాడు. కాదు, జగన్మోహన్ రెడ్డి రక్షకుడు ఇతను. వాళ్ళ దొంగతనాలు చేసినట్టు టార్చ్ బేరర్లు అంటారు చూసి, టార్చ్ లైట్ కరదీపికాడు. ఈ దొంగతనాలు ఇలాగెళ్ళి ఈ కన్నుల నుంచి దూరి అది కొలగొట్టుకుని ఈ బొక్క నుంచి వచ్చాయని చెప్పి కూడా అలాగే కొలగొట్టారు రాష్ట్రాన్ని. మళ్ళా దొబ్బేసి దొంగతనాల్లో ఓట ఇవ్వలేదు ఇతనికి. సజల రామకృష్ణారెడ్డి వాళ్ళని తీసుకున్నాడు. సహజంగా దొంగలు బాధ వస్తూ ఉంటుంది కదా. దొంగల్లో కూడా ఒక రకమైన రాజ్యాంగం ఉంటుంది కదా, దొంగల రాజ్యాంగం. కూడా పెట్టుకున్నవాడు ఒకలాగా చూస్తున్నాడు, కూడా లేనివాడు ఒకలాగా చూస్తున్నాడు అని బిచ్చగాడి సినిమాలో రౌడీలు ఉంటారు చూసి, ఒకటి నవ్వేస్తూ ఉంటాడు ఆడి దెబ్బలు తగులుతుంటే. అలాంటి బ్యాచ్ ఆడిని తిడుతుంటే ఈయన అవుతాడు, ఈయన తిడుతుంటే ఆడిని అవుతూ ఉంటాడు. అలాంటి బ్యాచ్లో ఉండి అడ్డంగా బుక్ అయిపోయిన తర్వాత సర్వనాశనం సర్వభ్రష్టమే చేసేసి రాష్ట్రాన్ని మీరు కూడా సర్వనాశనం అయిపోయి అడ్రస్ లేకుండా పోయిన తర్వాత చేతులు ఎత్తేసి నేను అన్నీ మానేసాను వ్యవసాయం చేసుకుంటున్నాను అని చెప్పినవాడు నోరు మూసుకుని వ్యవసాయం చేసుకోకుండా ఈ పర్రివాగుడేటి నువ్వు. దీన్ని పర్రివాగుడు అంటారు. అసందర్భ ప్రాలాపన ఒరే పాపి అసందర్భ ప్రాలాపి అని తిడతారు కూడా మా గురువులు వాళ్ళని. ఇలాంటి మాటలు మాట్లాడతారు. నీకేం సంబంధం, నువ్వెవరో, హూ ఆర్ యూ? నువ్వు ఒక
ఎక్యూజ్డ్ A2 లక్షల కోట్ల అవినీతి దాన్ని సుప్రీంకోర్టు వీళ్ళు ఆర్థిక నేరస్తులను ఉగ్రవాదులతో పోల్చింది. నువ్వు ఆర్థిక ఉగ్రవాదివి, జైల్లో గడిపొచ్చినవాడివి, రేపో మాపో నీ మీద ఇంకా కొన్ని కేసులు నమోదవుతాయి. వెయిట్ అండ్ సీ. ఆల్రెడీ ఒక కేసు సెటిల్ చేసుకున్నావు జాగ్రత్తగా. వాళ్ళకి ఆల్బీస్కి జగన్మోహన్ రెడ్డి తిట్టి మొత్తం మీద వాళ్ళ రహస్యాలు కొన్ని చెప్పి నువ్వు బయటకు వచ్చావు. ఇప్పుడు మళ్ళీ ట్విట్టర్లో రెట్టలేయటం, ఈ మాటలో అమరావతిపై సలహాలు ఇచ్చేస్తున్నాడు. నీకెందుకే అందంగా వ్యవసాయం చేసుకుంటా ఉన్నావు, ఓ పంప్ షెట్ కట్టుకుని నీ ఇలాకాలు అందరిని అందులో పెట్టుకుని ఎంజాయ్ చేయి. ఎవడొద్దన్నాడు నిన్ను? నీ డబ్బులతో కప్పెట్టే ఎవడు నోరు మూయించి అక్కడ ఎవడ వీడియో కెమెరాలు పెట్టుకు రారు, నీ సీన్లు ఏమి బయటకు రావు. నేను ఓపెన్గా చెప్తున్నాను. నేను ముసలోడు దసరా పండుగ నువ్వు చేసుకో, ఎవడొద్దన్నాడు? మీరు అధికారులు అన్నప్పుడు మీరు వెలిగించిన వెలుగు జనాలందరూ ఏమనుకున్నా కానీ నీ శాస్త్రాలు ఏమీ ఆపలేదు. ఎవడ గంపేసి కప్పెట్టలేరు. నువ్వు ఎంతమంది జీవితాలతో ఆడుకున్నావో అందరికీ తెలుసు. నువ్వు శుద్ధపూసలాగా మాట్లాడి చెన్నై కడితే ఇన్నాళ్ళు పట్టింది, హైదరాబాద్కి ఇన్నాళ్ళు పట్టింది, వాళ్ళకే అన్నాళ్ళు పట్టింది, చంద్రబాబుకి అన్నాళ్ళు పట్టదు. నీకు తెలియదు. అది 20 ఏళ్ళు 2020 అన్నట్టు 2020లో సైబరాబాద్ నిర్మాణం అయిపోయింది. అది ఇంకా పెరుగుతూ ఉంటుంది, అలా పెరుగుతూ ఉంటుంది. ఒక కట్ ఆఫ్ డేట్ చెప్పాడు. ఆ డేట్కి నిజంగా 2020 నాటికి ఒక అద్భుతమే ఆవిష్కరింపబడింది. ఇవాళ కూడా అదే జరుగుద్ది. నువ్వు నేను బతుకుంటాం డెఫినెట్గా చెప్పలేం. ఎందుకంటే ఎప్పుడు ఏది జరుగుతుందో చెప్పలేం. కానీ ఒకనాటికి ఇప్పుడు నేను మాట్లాడిన ఈ డిజిటల్ మీడియాలో ఇది నిక్షిప్తమై ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు రాబోయే తరం. ఎందుకంటే ఒక దార్శనికుడు, ఒక ముందు చూపు కలిగిన వ్యక్తి, ప్రజల పట్ల వాళ్ళ భవిష్యత్తు పట్ల బాధ్యత తీసుకున్న వ్యక్తి, వాళ్ళకి భవిష్యత్తుకి భరోసా ఇవ్వాలనుకున్నవాడు, వాళ్ళ ఉపాధి కల్పించాలనుకున్నాడు, ఈ దేశంలోనే నెంబర్ 1గా ఉండాలి ఈ నగరం అని కలలు కన్నాడు. ఆ కళలు సాకారం చేసుకోవడానికి నీలాంటి అరాచకవాదులందరూ కూడా అడ్డం పడినా, వేధించినా, వెక్కిరించినా, దూషించినా, కించపరిచినా, దారుణంగా కుటుంబాలను లాక్కొచ్చి మాట్లాడినా భరించాడు, సహించాడు, నిలబడ్డాడు, కలబడి సాధించాడు. ఇవాళ తన కళ సాకారం చేసుకోవడానికి ముందుకెళ్తా ఉన్నాడు. క్వాంటమ్ ఇవాళ బెడ్లో ఓపెన్ అవుతూ ఉన్నాయి. అసలు ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నారు ఇవాళ. ఆ కంప్యూటింగ్ సిస్టంలోనే ఒక అద్భుతమైన, ఒక ఆశ్చర్యకరమైన ఒక ఇన్నోవేషన్. మీ కళ్ళు 2 పేలిపోతాయి ఎన్ని చూస్తే. మీరు తట్టుకోలేకపోతున్నారు. అందుకని మావిగన్లో పిచ్చి మాటలు మాట్లాడుతుంది. అందుకనే మీ అందరికీ ఒక పిచ్చి హాస్పిటల్ పెట్టి అందులో మావిగన్ అని పేరు పెట్టే పిచ్చి హాస్పిటల్కి మీలాంటి వాళ్ళు అందులో పడేయాలి. పడితే అక్కడే కూర్చుని ఈ బెడ్ మీద ఆ బెడ్ మీద ఒకటి, ఆ బెడ్ మీద ఈ బెడ్ మీద మావిగన్ పొద్దున్నే లెగ్గని మావిగన్ అంటారు. హలో గుడ్ మార్నింగ్ అంటారు కదా, అలాగే హలో మావిగన్ అంటారు. మాట్లాడితే మావిగను, మాటకు ముందు మావిగను, మాటకు తర్వాత మావిగను అనుకుంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత అక్కడ ఆ బయట లోపలికి ఎవరు రావడం మీరే అన్నీ చేసుకోవాలి మావిగన్లో. ఇప్పుడు వీళ్ళు అంటారు కదా జాంబీలు అంటారు కదా, జాంబీలు కానిబాల్స్ ఇలాగ ఉంటారు కదా అడవిలో, మా నరమాంస భక్షకులు వాళ్ళు ఉంటారు కదా, అలాగనే ఈ మావిగన్స్ వీళ్ళందరూ. ఈ మావిగన్లు కొన్నాళ్ళకి మావిగన్ అంటాం, మొఖాలు కూడా మారిపోతాయి మావిగన్లాగా. అంటే మనం కొన్ని కొండల ఏరియాలోకి, కొన్ని తీర ప్రాంతాల్లోకి, ఒక ఏరియా జియోగ్రఫికల్గా భౌగోళికంగా కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళేటికి మన వాటం కూడా మారిపోద్ది. అర్థమైందా మీకు? చానాల్లో ఒక చోటకి వెళ్ళి కొండల్లోకి ఉండిపోయి ఉన్నామనుకోండి, మనకి ముక్కు కొంచెం సప్పిడైపోయి జుట్టు రింగులు తిరిగేస్తా షేప్ మారిపోద్ది మనది. అంటే తొండలో గట్టనే చెట్ల మీద వెళ్తే ఈ చెట్టు మీద ఉన్నట్టు ఊరంగా, ఆ చెట్టు మీద ఊరంగా ఉండి ఓసరు వెళ్ళి అంటారు కదా, అలాగే మనుషులు కూడా మారుతారు. మీరు కొన్నాళ్ళకి ఇలా మావిగన్స్ కింద మారిపోతారు ఇలాగా వికృత స్వరూపాలతోటి. నోరు మూసుకొని పడి ఉండగా నీ వ్యవసాయం ఏదో నువ్వు చేసుకోక నాకు సంబంధాలే రాజకీయం మానేశాను అని చెప్పావు. ఇప్పుడు మళ్ళీ మీడియా పెడతాను సార్, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్, తర్వాత శాటిలైట్ ఛానల్ చేస్తాను. అవును, తర్వాత శాటిలైట్ పెట్టు, నువ్వు పెట్టాలా. సాక్షికి ధీటుగా సార్, నువ్వు ఎవరికైనానే కొన్నాళ్ళు పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కాకి ముద్దెట్టుకోగానే
ఒక్కడి సినిమాలో ప్రకాష్ రాజ్ ముద్దెట్టుకుంటాడు ఒకడిని, రెండోసారి కూడా పిలిస్తే ముద్దెట్టుకుంటానికేమో దగ్గరికి వస్తే దవడమే పీకుతాడు ఒకటి. అలాగే నీకు కూడా ముద్దెట్టుకుంటాడేమో అనుకుని దగ్గరికి వెళ్తే దడేమో దవడమే కొడతాడు. అర్థమైందండి? గుర్తుందా సీన్ నీకు ఒక్కడి సినిమాలోని క్లైమాక్స్లో? అలాగే నీకు ఎందుకా విజయసాయిరెడ్డి, నోరు మూసుకుని దుబ్బేయి, నిన్ను ఎవడో అడగడు. నేరస్తుల్ని, ఎక్యూజుల్ని వాళ్ళు ఇచ్చే సలహాలు తీసుకోకూడదు. అలా తీసుకోవాలంటే సెంట్రల్ జైలు దగ్గర కూర్చొని చంద్రబాబు గారు వాళ్ళందరినీ పిలిచి అడగాల. నేరస్తులకి విలువ ఉంటుందా? నీకు శిక్ష ఖాయమైతే నీకు ఓటు కూడా రద్దు చేయబడుద్ది. అది పరిస్థితి.